బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. మిత్రులారా, అస్సలాము అలైకుం. దైవశాంతి మనందరిపై కూడా కురియుగాక. మనము మీతో 2 నిమిషాల కార్యక్రమంలో ఉన్నాము. హృదయానికి పట్టే వ్యాధులకు సంబంధించి కొన్ని విషయాలు మనం తెలుసుకుంటూ ఉన్నాం ప్రతిరోజు కూడా. ఈ రోజున మనము ఎత్తి పడవడం, లా తర్మిజ్ అంటే ఎత్తి పడవడము, అతని లోపాలను బట్టి ఎత్తి పడవడము, అతనిలో ఉన్నటువంటి బలహీనతలను బట్టి ఎత్తి పడవడము, శారీరక బలహీనతలు, మానసిక బలహీనతలను బట్టి ఎత్తి పడవడము. దీనికి సంబంధించి ఏంటి? సహజంగా మనుషులు అహంకారము, గర్వము ఉన్నప్పుడు ఇటువంటి వస్తాయి కదా. అలాగే ఒకరికి సహాయం చేసి దాన్ని ఎత్తి పొడుస్తుంటాం. ఖురాన్లో 2వ అధ్యాయం 262వ వాక్యంలో ఒక చక్కటి మాటను దైవం ఏం చెప్తాడు అంటే, అల్లజీన యంఫికూన అమ్వాలహుం ఫి సబీలిల్లాహ్, ఎవరైతే తమ ధనాన్ని దైవ మార్గం ఖర్చు పెడతారో, సుమ్మల యుద్బిఊన మా అంఫకు మన్నవ అజల్లహుం అజ్రుహుం ఇంద రబ్బిహిం, ఎవరైతే దాని గురించి మళ్ళా ఎత్తి పడవరు, నేను పలానా టైంలో నువ్వు వచ్చావు, నేను నీకు సహాయం చేశాను, నువ్వు ఇప్పటికి మర్చిపోయావు నువ్వు అని చేసిన సహాయాన్ని గురించి మాటి మాటికి ఎత్తి పడవడం అనమాట. అలాగ ఎత్తి పడవకుండా దైవం గురించి నేను సహాయాన్ని చేశాను అన్న ఉద్దేశంతో, పరలోకంలో నాకు దైవం ప్రతిఫలం ప్రసాదించాలి అన్న సంకల్పంతో చెయ్యకుండా, ప్రజలు ఏదో చేయాలనో, ప్రజల యొక్క పొగడ్తల గురించో, లేకపోతే అతను ఎత్తి పొడుస్తూనో సహాయాన్ని చేస్తే అది వ్యర్థమైపోతుంది అన్నాడు దైవం. అల్లా మార్గంలో తన ధనాన్ని వ్యయం చేసి తర్వాత తమ దాతృత్వాన్ని మాటి మాటికి చాటుతూ గ్రహీతల మనస్సులను గాయపరచనటువంటి వారి యొక్క ప్రతిఫలం మాత్రమే దైవం వద్ద ఉన్నది. చేసినటువంటి సహాయాన్ని మనము మళ్ళా జ్ఞాపకం చేయకూడదు, ఎత్తి పడవకూడదు. అలాగే మాటి మాటికి మన దాతృత్వాన్ని గురించినటువంటి మనము చెప్పకూడదు. ఈ రోజున జరిగేది అదే. సహాయాన్ని సోషల్ మీడియాలో మనం వైరల్ చేస్తూ ఉంటాము. ఏమండి, సరే కొంతమందికి స్ఫూర్తి కోసము, జ్ఞాపకం కోసము ఏదో ఒకటో అరో తీసుకున్నారు, వేరే సంగతి. కానీ అదే తడవుగా ఈ రోజున జరుగుతూ ఉంటుంది. సహాయం చేసేది ఒక పావలా అయితే వాళ్ళు చేసే ప్రచారం ముప్పావలా అన్నట్టుగా ఉంది. సరే ఆశలారా, దైవం ఇక్కడ ఈ విషయం ఏం చెప్తున్నాడు? గ్రహీతల మనసును గాయపరచకండి, అలాగే ఎత్తి పడవకండి, మీ యొక్క దాతృత్వాన్ని మాటి మాటికి చాటకండి అని చెప్పేసి చెప్తున్నాడు. దైవ ప్రవక్త, మహాప్రవక్త ఏం చెప్పారు అంటే, ఈ లోకాన్ని ఎవరైతే పేరు ప్రతిష్టతల దుస్తులు ధరించాలని అనుకుంటాడో, దైవము అవమానం, నీచం అనే దుస్తులు ధరింపజేస్తాడు పరలోకంలో అని చెప్పడం జరిగింది. నేను ఇక్కడ నాకు పేరు రావాలి, ప్రతిష్ట రావాలి, కీర్తి రావాలి, కండూతి రావాలి అని చెప్పేసి ఇక్కడ నేను అనుకున్నాను అనుకోండి, సరే 1-6 ఇక్కడ దక్కేయచ్చు. కానీ పరలోకంలో దైవము అవమానము, నీచము అనే దుస్తులు ధరింపజేస్తాడు. అంటే అవమానకరమైనటువంటి స్థితిని మనం ఎదుర్కొంటాం పరలోకంలో అని చెప్పేసి దాని అర్థం. సర్వేజన సుఖంగా ఉంటుంది. థ్యాంక్ యూ.